అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. అక్టోబర్ 27, 2025 రోజున కరీంనగర్ అర్బన్ బ్యాంక్ తాజా మాజీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు కరీంనగర్ భగత్ నగర్ లో గల ఓ ఫంక్షన్ హాల్లో తన ప్యానెల్ అయిన అర్బన్ బ్యాంక్ అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు బ్యాంకు అమ్ముడుపోయే పరిస్థితికి తీసుకువచ్చారని, ఈ విషయాన్ని ఆధారాలతో సహా అనేక సార్లు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, గౌరవ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరిచి బ్యాంకును నీతి నిజాయితీలతో అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేశానని, ఇప్పుడు ప్రజాస్వామ్య జరుగుతున్న ఎన్నికల్లో నాకు అవకాశం కల్పిస్తే, మా ప్యానల్ 12 మంది సభ్యులను గెలిపిస్తే బ్యాంకు ఖాతాదారులు, సభ్యులు నిశ్చింతగా ఉండేలా చర్యలు చేపట్టి అభివృద్ధి పదంలో నడిపిస్తానని, బ్యాంకుకు నష్టం వాటిల్లకుండా కాపాడుతానని అన్నారు. మరిన్ని అంశాలపై వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలనే విందాం. ఈ మీడియా సమావేశంలో వీరితో పాటుగా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అభ్యర్థులు లింగంపల్లి శ్రీనివాస్ గారు, ఎలగందల మునీందర్ గారు, చింతల కిషన్ పటేల్ గారు, నాగుల సతీష్ గారు, లక్కిరెడ్డి కిరణ్ కుమార్ గారు, వంగి రవీంద్ర గారు, అక్కినపల్లి కాశీనాథం గారు, ఉమ్మెంతల శ్రీనివాస్ రెడ్డి గారు, మొహమ్మద్ కలీం ఖాన్ గారు, కంజర్ల రేణుక గారు పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగుల దిలీప్ గారు, వంగల విద్యాసాగర్ గారు, ఊకంటి రవీంద్ర రెడ్డి గారు, బత్తిన చంద్రయ్య గౌడ్ గారు, సత్యనారాయణ రెడ్డి గారు, కీర్తి కుమార్ గారు, నెల్లి నరేష్ గారు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. మీడియా మిత్రులకు నమస్కారం. నవంబర్ 1న సహకార అర్బన్ బ్యాంక్ కరీంనగర్కు జరుగు ఎన్నికలలో మా ప్యానెల్ను గెలిపించాలని కోరుతున్నాను. అలాగే మీడియా మిత్రులకు నమస్కారాలు పెట్టుకుంటూ, ఈరోజు కరీంనగర్ జిల్లా సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత పాలకులు అనేక అక్రమాలు చేశారు. అది ఇంతకుముందే మీడియా ద్వారా తెలియజేశాను. ఎన్ని అక్రమాలంటే బ్యాంకును అమ్ముకుందాము అనేదాకా తీసుకెళ్లారు. దానిని నేను అడ్డుకట్ట వేసి మా కమిటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే, మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న సహకారంతో మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి సహకారంతో నేను చైర్మన్గా నియమించబడ్డాను. నేను చైర్మన్గా నియమించబడ్డప్పటి నుండి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడ్డాను. కానీ కొన్ని దుష్టశక్తులు కోర్టులో కేసేసి అన్నింటినీ అడ్డుకున్నాయి. ముఖ్యంగా చెప్తే, కోర్టు కేసులో ఆర్బీఐని పార్టీ చేయడం వల్ల 2 బ్రాంచులు నాకు రాకుండా పోయాయి. ఎందుకు పోయాయంటే, ఆర్బీఐ వాళ్ళు ఇదేదో గొడవ ఉన్నది, మనం ఇవ్వద్దని చెప్పి పక్కకు పెట్టారు. అయినప్పటికీ నేను గంగాధర బ్రాంచ్ని ఓపెన్ చేశాను. అలాగే ప్రమాద బీమా ప్రతి సభ్యునికి 2 లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేశాను. అలాగే డిపాజిట్లపై ఇంట్రెస్ట్ పెంచాను. గోల్డ్ లోన్ల పైన ఇంట్రెస్ట్ తగ్గించాను. ఇంతకుముందు ఉన్న పాలకవర్గం 2 లక్షల నుంచి 3 లక్షలు లోన్ ఇస్తే, నేను 2 లక్షల నుంచి వెళ్ళి 30 లక్షల లోన్ ఇచ్చాను. ఎందుకంటే గత పాలకవర్గంలో చైర్మన్ గారు చెప్తారు, నేను 80 కోట్లు తీసుకొచ్చినా, నువ్వు 80 కోట్లు తీసుకొచ్చినా కరెక్టే, కానీ నువ్వు ఇచ్చిన లోన్లు ఎంత? 20 లక్షలు, 20 కోట్లు, 30 కోట్లు, 60 కోట్లు బ్యాంకులో పెట్టుకున్నావు. బ్యాంకులో పెట్టుకుని బ్యాంక్ ఏం లాభం అని అడుగుతున్నా. మనం ఇప్పుడు చెప్తున్నాడు, 80 కోట్లు తీసుకొచ్చినా, 20 కోట్లు, 80 కోట్లు తీసుకొచ్చినా, నువ్వు తీసుకురాలి 80 కోట్లు. బ్యాంకు మీద నమ్మకంతో అందులో వేశారు. ఆ నమ్మకాన్ని నువ్వు అమ్మి చేసావు. గత నీకున్న టర్మ్లో 10 సంవత్సరాల్లో బ్యాంకు ఎలా దివాళీసావో తెలుసు. ముఖ్యంగా ఓటర్ లిస్టు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఒక సభ్యుడు కంప్లైంట్ చేయడం మీద దాన్ని ఎంక్వైరీ చేసి 9,000 ఓట్లు తీశారు. గత 2017 ఎన్నికలు ఎందుకు ఆగిపోయినాయి? ఈ పాలకవర్గం చేసిన తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నా. ఒక్క ఇంట్లో 125 ఓట్లు ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒక సభ్యుడు కోర్టుకు పోవడం వల్లనే 2017లో ఎలక్షన్ ఆగినాయి. ఎలక్షన్ అయిన తర్వాత కోఆపరేటివ్ వాళ్ళు దాని మీద ఇంటింటి సర్వే చేసి 9,000 ఓట్లు తీశారు. అంటే ఆ 9,000 ఓట్లు చేర్చింది నీవు కాదా అని అడుగుతున్నాను. గతంలో సర్వసభ్య సమావేశం కళాభారతిలో నిర్వహించాడు. అందులో 253 కెపాసిటీ ఉంటే 1,780 మంది హాజరైనట్టు సృష్టించి తప్పుడు లెక్కలు రాసి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఏంటంటే, అర్బన్ బ్యాంక్ పరిధి 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, కానీ ఉమ్మడి జిల్లా మొత్తం చేసిన ఘనత గత పాలకులు అని చెప్తున్నాడు. గత పాలకులు ఇప్పుడున్న 2 ప్యానెల్లో ఉన్నారు. 2 ప్యానెల్, ఈ ప్యానెల్ కూడా 2 ప్యానెల్లో ఉన్నారు. వారిని కోర్టు తీసేసింది, కానీ స్టే మీద వచ్చి ఈరోజు పోటీ చేస్తున్నారు. నాది కాంగ్రెస్ కాదంటారు వాళ్ళు, ఇంకేదో అంటారు. నేను కాంగ్రెస్ గురించి చెప్పాను. నేను కాంగ్రెస్ మనిషిని, 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నా సేవలు గుర్తించే పార్టీ నాకు చైర్మన్ పదవి ఇచ్చింది. అది మీరే వీలైన ఓటర్లు ఆలోచించి అది కాంగ్రెసా కాదా. నిన్న గురిజాల రాజేంద్ర అంటే నాదే కాంగ్రెస్ పార్టీ అంటాడు. వాళ్ళు ఉన్న వాళ్ళంతా వేరే పార్టీలకి వచ్చిన వాళ్ళు. ఈరోజు వచ్చి ఆయన పార్టీ కాదు, నాది పార్టీ, మంత్రులు సపోర్ట్ ఇస్తున్నారని ప్రచారం చేసుకుంటూ మొత్తం కరీంనగర్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేసిన గురిజాల రాజేంద్రరావు.
ఈరోజు మా డిసిసి ప్రెసిడెంట్ చెప్పాడు, ఇది పార్టీలకు ఖచ్చితంగా జరిగే ఎన్నిక అర్బన్ బ్యాంక్లో పార్టీలు ఉండవు, ఎవరైనా పోటీ చేయొచ్చు. సో మాకు కాంగ్రెస్ మద్దతు ఇస్తలేదని చెప్పాడు. కానీ కాంగ్రెస్ మద్దతు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం తెలుసు. క్యాడర్ ఎవరు ఉంటుందో రేపు తెలుస్తుంది, ఎలక్షన్లో బయటపడుతుంది. అజేంద్రరావు అనే మనిషి పారాచూట్ ద్వారా వచ్చి ఎంపీగా పోటీ చేసి నన్ను ఎంత సతాయించాడు కాదనలేను. కొట్లాడి గెలువు, నీ ప్యానల్ పెట్టుకో, పార్టీని వాడకు. నేను పార్టీని ఎక్కడ వాడలేదు, పార్టీని నన్ను నియమించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నాను తప్పితే నన్ను మంత్రి దగ్గర పోయి ఫోటో పెట్టుకొని లేకుంటే ఎమ్మెల్యే దగ్గర పోయి ఫోటో పెట్టుకొని నా మనసులో గుంజుకోవడం నీ మనసులో గుంజుకోవడం చేయలేదు. ఇప్పుడు విజ్ఞులైన ఓటర్లకు మీ ద్వారా ఒకటే వినపజేస్తున్నాను, బ్యాంక్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకు ఓటేయండి. నేను గతంలో డెవలప్ చేశాను అది చేశాను అన్నాడు. ఎక్కడ డెవలప్ ఉందండి? 20 ఏళ్ళు నువ్వు ఉన్నావు, ఏం డెవలప్ చేశావు? ఈ రోజు నేను డెవలప్ చేశాను, 20 కోట్లు తెచ్చాను, 30 కోట్లు తెచ్చాను, ఏది ఎక్కడుంది? 45 లక్షల పర్సనల్ లోన్ మాఫీ చేశావు, ఎలా మాఫీ చేశావు? మాఫీ అడుగుతున్నాను నేను. దొంగ ఓట్లు నేను డీసీఓ గారు కన్ఫర్మ్ చేయలేదా? కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు తొలగించాను. ఈరోజు కోర్టు ద్వారా తీసుకొని ముందుకు వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త ఓటర్లారా, విజ్ఞులైన ఓటర్లారా, ఆలోచించి ఓటేయండి. బ్యాంక్ అనేది రాజకీయం కాదు. కాబట్టి మీకు మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓటేసి గెలిపించాలని తెలుపుతున్నాను. అలాగే మా ప్యానల్ అందరినీ ఈ సందర్భంగా గెలిపించాలని ఓటర్లకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. విలాస్ రెడ్డి గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్గా మీకు సభ్యులు అవకాశం కల్పిస్తే మీరు ఏ అభివృద్ధి పనులు చేయదలుచుకున్నారు? మేము మొదటి జగిత్యాలలో సొంత భవనం లేదు, సొంత ప్లేస్ లేదు. సొంత ప్లేస్ తీసుకొని సొంత భవనం కట్టడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే బ్యాంకు కూడా చిన్నగా అయింది. ముంగట మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి అది కూడా లీజుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చుప్పదండి ఉస్మానాబాద్ బ్రాంచ్తో పాటు మరికొన్ని బ్రాంచులు 10 నుంచి 20 బ్రాంచులు నాకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో చేస్తాను, బ్యాంకులు పనిచేస్తాను. ఇప్పుడు మీరు నామినేట్ పదవిలో ఉన్నంతకాలం బ్యాంకు అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు? నేను 2 లక్షలు 3 లక్షల లోన్లను 30 లక్షలు ఇస్తున్నాను ఈరోజు. అంతకుముందు 2 లక్షలు 30 లక్షలు 3 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు 30 లక్షల లోన్ ఇచ్చాను మనకు. అలాగే మార్టిగేజ్ లోన్ల మీద ఇంట్రెస్ట్ తగ్గించాను, గోల్డ్ లోన్ల మీద ఇంట్రెస్ట్ తగ్గించాను. డిపాజిట్ల పైన ఇంట్రెస్ట్ పెంచాను. సీనియర్ సిటిజన్ కూడా ఇంట్రెస్ట్ పెంచాను. మనం ఇంకోటి ఏంటంటే ప్రతి సభ్యునికి ప్రమాద బీమా, ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ప్రతి సభ్యునికి 2 లక్షల ప్రమాద బీమా కూడా ఏర్పాటు చేశాను. ఓకే, థ్యాంక్ యూ సార్. లింగంపల్లి శ్రీనివాస్. నేను ఎస్సీ కోటాలో నా గుర్తు కొబ్బరికాయ గుర్తు. నేను మున్సిపల్ మాజీ కార్పొరేటర్ కూడా గతంలో. కంజర రేణుక గారు మహిళా అభ్యర్థి. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. మా ప్యానెల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. వెంకరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, 35 నెంబర్ నాది, కోరుకుంటున్నాను. మా ప్యానెల్ అందరినీ గెలిపించగలరని ప్రార్థన. నా పేరు ఎలిగందల మునిందారు. నేను ఉమ్మడి జిల్లా కిరాణం ప్రెసిడెంట్ మాకు చేస్తున్నాను. అందరికీ సుపుత్రుడిని. ఇవాళ నేను అర్బన్ బ్యాంకులో అప్పుడు స్వల్ప మెజార్టీతో 15 ఓట్లతో పోయినా 2001లో అప్పుడు డి శంకర్ బండి సంజయ్ ప్యానల్లో, ఇప్పుడు విలాస్ రెడ్డి గారి ప్యానల్లో వచ్చిన అందరు మా విలాస్ రెడ్డి ప్యానల్ను గెలిపించి నాది కత్తెర గుర్తు, మా అందరినీ గెలిపించేవాళ్ళని విన్నపం ఓటర్స్ మా చేయాలందరికీ విజ్ఞప్తి. నాగులు సతీష్, క్యాంటీన్ గుర్తు, సీరియల్ నెంబర్ 23, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. అన్ని కులాలకు ప్రాతినిధ్యం వచ్చి అన్ని కులాలకు ఇచ్చారు డైరెక్టర్. అందరికీ పత్రికా మిత్రులకు నమస్కారం. నా పేరు చింతల కిషన్ పటేల్. చింతల కిషన్ అంటారు చాలామంది. ఎందుకనంటే నేను 2001లో డి శంకర్ అన్న ప్యానల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు గతంలో పోటీ చేయడం జరిగింది. అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నాకు లాక్ బోర్డు గుర్తు 16వ నెంబర్, సీరియల్ నెంబర్ 16. నేను లయన్స్ క్లబ్లో సేవా కార్యక్రమంలో ముందుండి పనిచేస్తున్నా. 100 మందికి ఉచితంగా బీదవారికి నేను సేవా కార్యక్రమంలో ముందుండి పనిచేస్తున్నా. దాదాపుగా చాలామందికి తెలియజేయడం జరిగింది. నాకు ఓటర్స్ అందరూ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
నా సీరియల్ నెంబర్ 30, నా గుర్తు మైనార్టీ. శ్రీనివాస్ రెడ్డి క్యాప్ గుర్తు గుర్తు మహిళల కన్నా మొదటి నెంబరే. మా ప్యానెల్కి అందరు కోటేసి నాకు కోటేసి గెలిపి మీ పేరు చెప్పండి. కంచెల రేణు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిగలౌటపల్లె కరీంనగర్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్, ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కోర్ట్ చౌరస్తా కరీంనగర్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ KNR. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించేందుకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.